హలో, బేబీ కార్న్తో సింపుల్ పకోడీ చేద్దామా? చూడండి, ఇక్కడ బేబీ కార్న్ తీసుకున్నాను. ఇలా పొడువుగా డైమండ్స్ లాగా కట్ చేయండి. నాకు చాలా ఇష్టం అసలు బేబీ కార్న్ అంటే. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కాస్త శనగపిండి తీసుకోండి, అలాగే బియ్యపిండి తీసుకోండి, కొంచెం ధనియాల పొడి, లైట్గా గరం మసాలా వేయండి, బాగుంటుంది. అండ్ కారం అయితే ఇంకా మీ ఇష్టం, కొంచెం స్పైసీగా కావాలి అంటే వేసుకోండి, ఎంత కావాలో అంత. అండ్ ఉప్పు. ఇందులో సన్నగా తరిగిన అల్లం వేస్తే సూపర్ ఉంటుంది. అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. అరే, పసుపు మర్చిపోయాను, తీసుకున్నా ఉండండి. కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేయండి. దీన్ని బేబీ కార్న్ ఇందులో వేసేయండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేయండి, బాగా మిక్స్ చేసేయండి. మరి ఎక్కువ కోటింగ్ అవసరం లేదు బేబీ కార్న్కి. మరి ఎక్కువ తిక్కుంటే కోటింగ్ నిలవదు. సో ఇలా కోటింగ్ పట్టుకునేలాగా వేసుకోవాలి. పొయ్యి మీద ఆల్రెడీ నూనె రెడీగా ఉంది. రండి డీప్ ఫ్రై చేసేద్దాం. ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటి సపరేట్గా వేసేసుకోవడమే. చిల్లీ బేబీ కార్న్ మంచూరియా అలాంటి ఏమైనా స్టార్టర్స్ కావాలంటే నన్ను అడగండి, హ్యాపీగా చేసి చూపిస్తా. ఇట్స్ మై ప్లెజర్. హ్యాపీగా తిని పెట్టా. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోండి. మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవడమే. వెరీ సింపుల్ కదా. ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకుందాం. ఏ పకోడీ చేసినా లాస్ట్లో కరివేపాకు పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది చాలా. నాకు ఆ వేయించిన పచ్చిమిర్చి భలే నచ్చుతుంది. అంతే, సింపుల్గా బేబీ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, చాలా టేస్టీ కూడా. ఇంకా తీసేసుకుందాం. అస్సలు ఆయిల్ లాగదు. ఎవరెవరికి కావాలి బేబీ కార్న్ పకోడీ? చాలా బాగుంటుంది. చిన్న ప్యాకెట్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు. సో వీటిని ఇలా బౌల్లో వేసుకొని వర్షం పడుతున్నప్పుడు పక్కన టీయో లేదా జ్యూసో పాలో మన ఇష్టం, ఇంకా ఎంజాయ్ చేయడానికి బేబీ కార్న్ పకోడీ ఉంటే చాలు, పక్కన ఏదున్నా ఓకే. సో ఇలాంటి సింపుల్ రెసిపీ చెప్పడానికి నేనున్నాను. ఏం కావాలో మీరు అడిగేసేయండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.